ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అక్రమ అరెస్టుకు నిరసనగా కాకినాడ నగరంలో ఆప్ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. కాకినాడలోని ఇంద్రపాలెం అంబేద్కర్ విగ్రహం సర్కిల్ వద్ద ఆప్ పార్టీ జిల్లా కన్వీనర్ నరాల శివ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు ఉపవాస దీక్షను చేపట్టారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి నరాల శివ నేతృత్వంలో పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం దీక్షా శిబిరం వద్దకు చేరుకుని దేశ ప్రధాని మోడీ, ఈడీ అధికారులకు కనునిప్పు కలగాలని వారు భజన చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నరాల శివ పార్టీ శ్రేణులు మీడియాతో మాట్లాడుతూ దేశవ్యాప్త పిలుపులో భాగంగా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందని వివరించారు. ఈ కార్యక్రమానికి ఆర్పీఐ రాష్ట్ర నాయకులు పిట్టా వరప్రసాద్, బీసీ సంఘాల నాయకులు పప్పు దుర్గా రమేష్లు దీక్షా శిబిరాన్ని సందర్శించి ఆప్ నాయకులకు మద్దతు పలికారు. ఈ కార్యక్రమంలో ఆప్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అరవింద్ కేజ్రీవాల్ గారి మీద ఉన్న కేసుల్ని తాత్కాలికంగా వాయిదా వేసి ఆయన ప్రజాస్వామ్యంలో ఆయన ఎన్నికల్లో స్వేచ్ఛగా తిరిగే విధంగా ఇక అవకాశం కల్పించాలని, అలాగే కూడా తిహార్ జైల్లో కూడా ఉన్న ఆయన్ని ఆరోగ్యపరంగా మీరు తగు చర్యలు తీసుకుని ఆయనకి రక్షణ వ్యవస్థను కూడా మరంత కట్టుదిట్టం చేసి ఆయన్ని త్వరగా ఆయన ప్రజాస్వామ్యంలో ప్రజలతో తిరిగే విధంగా ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీని పూర్తిగా స్వేచ్ఛగా ఎన్నికల్లో పాల్గొనే విధంగా మాకు సుప్రీంకోర్టు నుంచి కూడా సరైన గైడెన్స్ ఇప్పించాల్సిందిగా, అలాగే రాజ్యాంగ నిర్మాత అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తితో ఏర్పడిన రాజ్యాంగాన్ని కాపాడడానికి రాష్ట్రపతి గారు తమ వంతు కర్తవ్యంగా ఇటువంటి చర్యలు చేకూనాలని మేము రాష్ట్రపతి గారికి విన్నపం చేసుకుంటున్నాం. ప్రతి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతి కార్యకర్త కూడా వారి జిల్లాల్లో చేస్తూ ఉన్నారు. దీనికి సారాంశం ఏంటంటే ఆ బాలరాముడు, ఆ శ్రీరామరాముడు అయినటువంటి ఆ రాముడు, భద్రాద్రి రాముడు అయినటువంటి ఆయన భక్త రామదాసు గారిని ఏ విధంగా అయితే విడిపించారో ఆ రాజు కల్లో కనిపించి, అలాగే ఈ బాలరాముడు మోడీ గారి కల్లోని, ఈడీ కల్లోని కనిపించి మా యొక్క కేజ్రీవాల్ గారిని ఆ చెరసాల నుంచి బంధ విముక్తుల్ని చేస్తారని చెప్పి ఈరోజు ఆ బాలరాముడికి భజన కార్యక్రమాన్ని ఇక్కడ చేయడం మొదలుపెట్టాము. దయచేసి మేము ప్రార్థించేది ఒకటే, కోదండరామ శ్రీరామ, మా ఒక కేజ్రీవాల్ గారిని ఖచ్చితంగా మోడీ గారి కళ్ళలో కనిపించి మీరు మా కేజ్రీవాల్ గారిని చెరసాల నుంచి విడిపిస్తారని మా జిల్లా తరపు నుంచి నేను కోరుకుంటున్నాను. దేవుడిని ప్రార్థిస్తున్నాను.